ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలో పాల్గొన్న సంజయ్ సింగ్ అని ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించినటువంటి సంజయ్ సింగ్ మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. ఏంటంటే అది పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత 26 మంది చనిపోయిన తర్వాత ప్రభుత్వము ఆల్ పార్టీ మీటింగ్ను అరేంజ్ చేసింది. ఆల్ పార్టీ మీటింగ్ అంటే అన్ని కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ అన్ని పార్టీలు, దేశంలో ఉన్న అన్ని పార్టీల యొక్క నాయకులను పిలిచి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. పెట్టినప్పుడు అందరు కలిసి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కలిసి అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, 1000 మంది యాత్రికులు వచ్చేటువంటి ప్రదేశంలో ఇంత విచ్చలవిడిగా ఒక 5 ఉగ్రవాదులు లోపలికి వచ్చి ఎలా చంపారు 26 మందిని అని చెప్పి ప్రశ్నించినప్పుడు అమిత్ షా ఏం చెప్పాడంటే, అసలు అక్కడ మామూలుగా అయితే అమర్నాథ్ యాత్రకు ముందు 4 రోజుల ముందు మాత్రమే ఆ గేట్లు తెరుస్తాము. అప్పటి వరకు అక్కడ ఎవరిని రానియము యాక్చువల్గా. మరి ఈ యాత్రికులు, ఈ హోటల్ వాళ్ళందరూ కలిసి ఆ గేట్లు తెరిచిన సంగతి ప్రభుత్వానికి తెలియదు అని చెప్పి చెప్పడం అనేది ఎంత ఆశ్చర్యకరమో చూడండి. అంటే ప్రభుత్వానికే తెలియకుండా హోటల్ వాళ్ళు, ట్రావెల్స్ అంటే యాత్రికులు వాళ్ళే ఓపెన్ చేసుకొని 1000 మంది తిరుగుతుంటే చూడకుండా గవర్నమెంట్ ఎలా ఉంటుంది? అది సాధ్యమేనా? అసలు అలా చెప్తే అంటే పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా అది? అంటే అమిత్ షా ఒప్పుకున్నట్లే కదా వాళ్ళ వైఫల్యము. కానీ తర్వాత దాని గురించి ఎక్కడా చర్చిస్తలేరు. పార్లమెంట్లో అయితే అది ఆ చర్చకే రాలేదు. మీరే చూడండి ఆ సంజయ్ సింగ్ ఏం మాట్లాడాడో మీరే చూడండి ఆ వీడియోలో. सरकार के द्वारा बताया गया कि बैसरन घाटी में सिर्फ अमरनाथ यात्रा के 15 दिन पहले ही लोग आते हैं. ये तो पता नहीं किस गलती से होटल वालों के साथ मिलकर बैसरन घाटी को खोल दिया गया. అంటే అతను అమిత్ షా క్లియర్గా చెప్పాడని చెప్తున్నాడు. దాన్ని ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వము ఖండించలేదు. మేము అలా చెప్పలేదు అనే విషయాన్ని ఎవరు కూడా ఖండించలేదు. అంటే ఒక విధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కదా 26 మంది ప్రాణాలు పోయింది. ఎంత దారుణం జరిగింది. ఇలా వాళ్ళ కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇంతవరకు అయితే ప్రభుత్వం తరఫున ఎలాంటిది జరగలేదు. ఎవరు రిజైన్ కూడా చేయలేదు. ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఎవరు రిజైన్ చేసినట్టుగా కూడా మనం చూడలేదు. అంటే ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించినటువంటి ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయకపోవడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం.